గ్రామీణ మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలను మహిళలకు అందించేందుకు భీమవరం సాగి రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కళాశాల నిరంతరం సహకారిగా ఉంటుందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో కళాశాలలో ఏర్పాటు చేసిన ఎస్టీఐ హబ్ ద్వారా మహిళలకు డక్వీడ్ నుండి పిల్లెట్లు తయారు చేసే శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్టీఐ హబ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రాంగణంలోని ఉన్న చెరువులో తయారైన డక్వీడ్ను బయటకు తీసి ఎండబెట్టిన తర్వాత మిషన్లో వేసి దాన్ని పిల్లెట్ల రూపంలో బయటకు తీసుకువచ్చి ప్యాకింగ్ చేసే విధానం వరకు మహిళలకు శిక్షణ అందజేశారు. తయారైన పిల్లెట్లు కోళ్ల మేతగాను చేపల మేతగాను ఉపయోగపడే విధంగా వీటిని తయారు చేసినట్టు డాక్టర్ హరీష్ కుమార్ వర్మ చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు, ట్రిపుల్ విభాగం హెడ్ డాక్టర్ బిఆర్కే వర్మ, డాక్టర్ బద్రీరాజు, డాక్టర్ పి రఘురాం, డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు మంచి ప్రాజెక్ట్ మా ఎస్ఆర్కే గారికి ఇవ్వటం, సో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్. అలాగే ఈ టీమ్ కి హర్ష, బద్రీరాజు, మిగతా టీమ్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇది ఈ రోజు నీడ్ అవుట్ అనమాట. ఎవరైతే రూరల్ ఏరియాలో స్కీమ్ కూడా ఏంటంటే వెహికల్ సెక్షన్ పీపుల్ కి ఎలా డెవలప్ అవ్వాలి, స్మాల్ ఎంటర్ప్రైనర్స్ ఎలా చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా డక్వీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో 30% ప్రోటీన్ ఉంటుంది. సో ఆ 30% ప్రోటీన్ తోటి మిగతా అన్ని కలిపి ఒక పిల్లెట్ కింద తీసుకొస్తే దాన్ని డైరెక్ట్ గా ఇప్పుడు ఫిషరీస్ లో కానీ, లేకపోతే కోల్ ఫార్మ్ లో కానీ, లేకపోతే మేతల కింద కానీ అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే మనది అగ్రికల్చర్ బేస్డ్ మన అంటే అన్ని రకాలు ఉంటాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగం. ఇక్కడ ఏంటంటే డక్వీడ్ వాళ్ళు తయారు చేసుకున్న పర్వాలేదు, వాళ్ళు తయారు చేసుకున్న మెటీరియల్ ఎక్కువ తీసుకొస్తే దాన్ని పిల్లెట్స్ కింద తయారు చేసి వాళ్ళు సేల్ చేసుకోవచ్చు అన్నమాట. ఎవరైతే వెహికల్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. దానివల్ల ఇన్సూరెన్స్ ఇన్కమ్ కూడా వస్తుంది అనమాట. కానీ ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వాళ్ళకి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, అలాగే మేనేజ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వారు కమ్యూనిటీ ఎంపవర్మెంట్ కోసం ఎస్సీ/ఎస్టీ కేటగిరీ ఉమెన్స్ కి ట్రైనింగ్ ఇవ్వని మనకి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ లో భాగంగా మనం ప్రతి నెల కమ్యూనిటీని సెలెక్ట్ చేసి ఒక పల్లెటూరు నుంచి వాళ్ళకి ఈ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని సమృద్ధిగా ఎడ్యుకేటెడ్ గా చూడడం కోసం ఈ ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 8వ ట్రైనింగ్ మనం ఇవ్వడం. డక్ ఫీడింగ్ ఒకటి, స్మార్ట్ ఆక్వాకల్చర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే ఫిష్ ఆయిల్ తయారు చేయడంలో కూడా మా కాలేజీ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం, వీళ్ళు ఎంపవరింగ్ చేసి సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా తయారు చేయడం.